హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎల్ ట్రేడ్స్. ఈరోజు నా ట్రేడ్ చూసినట్లయితే 6500 ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి 23,000 కాల్ అనేది సెల్ చేశాను బేరిష్ వ్యూలో. 130కి సెల్ చేశాను, 69కి ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. అండ్ సెకండ్ పొజిషన్ వచ్చేసి 23,000 పుట్ అనేది బై చేశాను, నెకెడ్ బయింగ్. 170కి బై చేశాను, 205 దగ్గర ప్రాఫిట్ అనేది బుక్ చేశాను. అండ్ ఈరోజు మార్కెట్ చూసినట్లయితే గ్యాప్ డౌన్ అయితే ఫామ్ అయ్యింది. అండ్ ఫస్ట్ క్యాండిల్లోనే 200 పాయింట్స్ మూమెంట్ అయితే ఇచ్చేసింది మార్కెట్. బికాస్ గ్లోబల్ మార్కెట్ న్యూస్ అనేది నెగిటివ్లో ఉండడం వల్ల గ్యాప్ డౌన్ అయితే ఫామ్ అయ్యింది అండ్ ట్రెండ్ అయితే కంటిన్యూ అయ్యింది. నిన్న క్లోజింగ్ సెషన్లో డౌ జోన్స్ అండ్ నాస్డాక్ కూడా డౌన్ సైడ్ అయితే క్లోజ్ అయ్యాయి. చాలా పాయింట్స్ అయితే కరెక్షన్ ఇచ్చింది నిన్నటి గ్లోబల్ ఇండెక్సెస్. అండ్ ఈరోజు నా పొజిషన్స్ చూసినట్లయితే సెల్లింగ్ పొజిషన్లో హెడ్జింగ్ చేశాను. అండ్ నెకెడ్ బయింగ్ వచ్చేసి 170కి బై చేశాను అండ్ 205కి ప్రాఫిట్ అనేది బుక్ చేశాను. 35 పాయింట్స్ నేను ఈ పొజిషన్లో అయితే బుక్ చేశాను. అండ్ సెల్లింగ్ వచ్చేసి 130కి నేను సెల్ చేశాను, 69 దగ్గర బై చేశాను. అండ్ ఈ పొజిషన్లో 61 పాయింట్స్ అనేది నా ప్రాఫిట్ వచ్చింది, ప్రాఫిట్ అనేది బుక్ చేశాను అనమాట. ఇలా 2 పొజిషన్స్లో నేను ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. సెల్లింగ్ పొజిషన్ వచ్చేసి 4000 ప్రాఫిట్ అయితే వచ్చింది. అండ్ బయింగ్ పొజిషన్ వచ్చేసి 2600 ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. ఓవరాల్గా నా ప్రాఫిట్ వచ్చేసి 6500 అయితే ఈరోజు నేను బుక్ చేశాను అన్నమాట. ఫస్ట్ పొజిషన్లో 4000 అండ్ సెకండ్ పొజిషన్లో 2000 అన్నమాట. ఈ పొజిషన్స్ నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను, నా ఎంట్రీ ఎక్కడున్నది, నా ఎగ్జిట్ ఎక్కడున్నది అండ్ స్టాప్ లాస్ అనేది ఎలా ప్లేస్ చేశాను, మనీ మేనేజ్మెంట్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఎలా ప్లాన్ చేసుకున్నాను, నా స్ట్రాటజీ అనేది ఎలా అప్లై చేశాను అండ్ లెవెల్స్ అనేవి ఎలా ప్లాన్ చేసుకున్నాను మీకు నేను లాంగ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ వాచ్ ది లాంగ్ వీడియో అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.